నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసింది. ఇందులో గతంలో ఆమోదించిన 2 జిల్లాలతో పాటు కొత్తగా మరో జిల్లా కూడా ఉంది. దీంతో ఈ జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లో విపక్ష కూటమి పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి. తాము అధికారంలోకి రాగానే మరోసారి జిల్లాల పునర్విభజన చేస్తామని ప్రకటించాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాల పునర్విభజన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రంలో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. అనంతరం కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అవే మార్కాపురం, మదనపల్లె. ఆ తరువాత పరిణామాలు మారాయి. గతంలో ఏర్పాటు చేసిన 25 జిల్లాలకు తోడు మార్కాపురం, మదనపల్లె జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం అనంతరం రంపచోడవరం కేంద్రంగా మన్యంలో మరో జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం 3 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. అయితే వీటితో పాటు పలు జిల్లాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాకు మారుస్తున్నారు. అలాగే రాజంపేటను కడపలో కలుపుతున్నారు. వీటితో పాటు రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ మంత్రివర్గ సమావేశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కన్నీళ్లు పెట్టుకోవడం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఓదార్పు కీలకంగా మారింది. ఇక కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపైన చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుపైన చర్చకొచ్చిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలకు తుది రూపం ఇచ్చే అంశంపైన మంత్రివర్గ భేటీలో చర్చించారు. మరికొన్ని ప్రధాన నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జిల్లాల పునర్విభజన పైన ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ పైన ప్రజల నుంచి పలు వినతులు వచ్చాయి. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాలు, మండలాల్లో మార్పులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ భేటీలో జరిగిన చర్చలో తొలుత ప్రతిపాదించిన కొత్త జిల్లాలు, మండలాల్లో మార్పులు చేయాలనే చర్చ జరిగింది. ఈ సమయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అన్నమయ్య జిల్లా తన సొంత నియోజకవర్గం రాయచోటి గురించి మంత్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తాను రాయచోటిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఓదార్చారు. కొత్త జిల్లాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో ఈ నెల 30న తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ భేటీలో రిషికొండ భవనాలపైన చర్చకొచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ఏలూరు జిల్లా నూజివీడు టౌన్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ కోసం 9.96 ఎకరాల భూమిని డైరెక్టర్ హార్టికల్చర్, సెరికల్చర్ డిపార్ట్మెంట్లకు 33 ఏళ్లకు లీజు ప్రతిపాదన బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలిలో ఆమోదం తెలిపింది.